నిజం కొంచెం చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. అధ్యక్ష, ఆనాడు అబద్ధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఆనాడు ఆయన అన్నారు, నేను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్ళిపోదని ఆయన చెప్పారు. అధ్యక్ష, ఆయనతో పాటు అనేక మంది వైకాపా సభ్యులు కూడా అదే చెప్పారు. అధ్యక్ష, రాజధాని ఎక్కడికి వెళ్ళదు, ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి ఉంటుందని ఆనాడు చెప్పారు. అధ్యక్ష, అబద్ధం అని చెప్పి గెలిచారు. అధ్యక్ష, గెలిచిన వెంటనే మీరు చూస్తే ఏకంగా ప్లేట్ ఫిరాయించారు, 3 ముక్కల ఆట ప్రారంభించారు. అధ్యక్ష, 3 రాజధానులు అని చెప్పారు. అధ్యక్ష, అమరావతి ఎటుగా నాశనం చేశారు. అట్లని ఉత్తరాంధ్రలోనే కట్టారు. అధ్యక్ష, ఒక్క వ్యక్తి బతికేదానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అధ్యక్ష, 700 కోట్ల రూపాయలు ఖర్చు, అంతేగాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలి, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. అధ్యక్ష, అంటే మాయ మాటలు చెప్పి మభ్య పెట్టాలని ప్రయత్నించారు. అధ్యక్ష, అందుకే ప్రజలు 151 సీట్లు 11 సీట్లకి తీసుకొచ్చారు. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష, నేను సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నాను, అమరావతి రైతులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అబద్ధం చెప్పినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఆయన పైన ఉంది.